కోట్ల రూపాయల భారం మోపుతున్న ప్రభుత్వానికి దీనికోసం ఈరోజు ప్రజల కోసం ఈరోజు కమ్యూనిస్ట్ సోదరులు రాఘవన్ గారు అవుతున్నాను, నారాయణ గారు అవుతున్నాను. ఈ విషయంగా వీళ్ళు నిరాహార దీక్ష ప్రజల పక్షంగా చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంఘీభావంగా మేము కూడా తెలుపుతా ఉన్నాము. జగన్ బాబు కూడా చెప్పారు, ఆ రోజు నాలుగు కలిసి ఆ రోజు కరెంటు కోసం చేయడం జరిగింది అని చెప్పి ఈరోజు కూడా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కలవండమ్మా అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు కష్టాలు పడ్డారు, రైతులని, ఈ రోజు పరిశ్రమలో ఇండస్ట్రీస్ అని ఆ రోజు దానికోసమని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, కమ్యూనిస్టు సోదరులు రాఘవన్ గారు, నారాయణ గారు ఆ రోజు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. బషీర్బాగ్ లో కాల్పులు జరగడం జరిగింది. ఆ రోజు చాలా మంది ముగ్గురు చనిపోయారు, దగ్గర 200 మంది గాయపడ్డారు. ఈ రోజు కూడా మరలా నిజంగా చాలా బాధ అనిపిస్తాను. అన్నలతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను, ఆ రోజు కలిసి పనిచేశారన్నా మీరు, మేము కూడా మేము సంఘీభావం తెలుపుతాము, మేము కూడా కలిసి పనిచేస్తామని ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ఈ రోజు ప్రజల పక్షంగా పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంసిద్ధంగా ఉంది, కలిసి పనిచేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఒక ఎకరా కూడా ఎండిపోలేదు, నోటీస్కు రాలేదు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మేము అసెంబ్లీలో అడగదలుచుకున్నాం, రండి పూలూరు నుంచి నీళ్లు వర్గం ఎక్కడెక్కడ ఒక ఎకరా కూడా ఎండిపోలేదని చెప్తున్నారని చెప్పి చేయడం జరుగుతుంది, పిలవాలని అనుకుంటున్నాం. అసెంబ్లీలో మేము చేయాల్సిన పోరాటం చేస్తాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కోతలు తగ్గించాలని చెప్పి, ఈ కరెంట్ ఛార్జెస్ సర్ఛార్జెస్ తీసివేయాలని చెప్పి ఈ పోరాటం మళ్ళా ప్రజాయుద్ధంలో ప్రజాకోర్టులను నిలబడతాం, ప్రజల పక్షంగా పోరాడతామని చెప్పి కూడా మరి ఇక్కడికి వచ్చి సోదరులకు చెప్పడం జరుగుతా ఉంది. మేము కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజాకోర్టులో ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి అందరి సమక్షంగా చెప్పడం జరుగుతా ఉంది. పది వామపక్ష పార్టీలు విద్యుత్ కోతలు, ఛార్జీల మోతాలకు వ్యతిరేకంగా గత 3 రోజులుగా చేస్తున్న నిరోధక దీక్ష శిబిరానికి ఇచ్చేసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం సాగిస్తామని చెప్పినటువంటి విజయలక్ష్మి గారికి, శోభానాయురెడ్డి గారికి, మైసూరారెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసి ఇతర వైఎస్ఆర్సీపీ ఇతర నాయకులు కృష్ణదాస్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇక్కడ పోరాటం చేస్తాం, మీరు అసెంబ్లీలో బయట మీరు పోరాటం చేయండి. మన మధ్య